హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. రేపటికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చాక మొదటి 100 రోజులలో ప్రజల కోసం ఏం మంచి పనులు చేసిండు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మొదటి 100 రోజులలో ప్రజల కోసం ఏం మంచి పనులు చేసిండు అన్న విషయాన్ని మనము కంపేర్ చేయబోతున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల పాలనలో చేసిన మంచి పనులు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు 100 రోజులలో చేసిన మంచి పనులు. ఇది 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేటట్టు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని మీ ఫ్యూచర్ రెఫరెన్స్ల కోసం తప్పకుండా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది. ఇక ఇది మన ఫస్ట్ స్లైడ్. ఈ స్లైడ్లో కొన్ని విషయాలు నేను చెప్పడం జరిగింది. ఏంటి అంటే మొదటి విషయం, బడ్జెట్ ప్రవేశపెట్టి నవరత్నాలకి బడ్జెట్లో పెద్దపీట వేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. 100 రోజుల లోపలనే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లో నవరత్నాలకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసిండు. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ఇదే ఇక్కడ రాయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాలనలో అసలు సూపర్ 6ని బడ్జెట్లో పెట్టవలసి వస్తుంది అని చెప్పేసి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలే. 100 రోజులు అవుతున్నా కూడా, ఒక ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటే నాకు తెలిసి బహుశా భారతదేశంలో మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలలో ఇంతవరకు ఇట్లా ఎప్పుడూ జరగలేదు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి అనుకుంటా 100 రోజులు అయినప్పటికీ కూడా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టలేదు. దానికి కారణం ఏంటంటే సూపర్ 6ని బడ్జెట్లో పెట్టాలి, ప్రవేశపెడితే. పెట్టకపోతే ప్రజలు ఊరుకోరు. అందుకే అసలు బడ్జెటే లేకుండా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి బడ్జెటే చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పెన్షన్ని ఇచ్చిన హామీ ప్రకారం 2250కి పెంచిండు జగన్మోహన్ రెడ్డి గారు. 100 రోజుల లోపలనే పెన్షన్ ఏదైతే ఉండేనో దానిని 2250 రూపాయలకి పెంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పెన్షన్ అదైతే డాక్యుమెంట్ ఉందో దాని మీదనే, పెన్షన్ ఫైల్ మీదనే మొదటి సంతకం పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు కూడా 100 రోజుల లోపలనే, అంటే మొదటి నెలలోనే 4000 రూపాయల పెన్షన్ అనేది ఇచ్చిండు. ఇదొక పని, మంచి పని చేసిండు, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100 రోజుల్లోపే పెన్షన్ పెంచిండు. చంద్రబాబు నాయుడు గారు కూడా 100 రోజుల్లోపే పెన్షన్ పెంచడం జరిగింది. ఇక మూడో పాయింట్, పెన్షన్ అర్హత వయసుని 50కి తగ్గించారు 60కి తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పట్లో పెన్షన్ వయసు అన్నది ఎక్కువ ఉండే, దాన్ని 60కి తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పెన్షన్ అర్హత వయసుని 50కి తగ్గిస్తాను అని చెప్పి ఇంతవరకు చేయలేదు మన చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చూసుకుంటే 100 రోజుల లోపలనే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అర్హత వయసుని 60 రోజులకు తగ్గిస్తే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇప్పుడు 100 రోజులు దాటుతున్నా కూడా ఆ పెన్షన్ అర్హత వయసును తగ్గిస్తానేను అని చెప్పేసి మాట మీద లేకుండా, అసలు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారికి, అది కూడా డౌటే. ఇక నెక్స్ట్ పాయింట్, గ్రామ వార్డు సచివాలయాల్లో 4 లక్షలకి పైగా ఉద్యోగాలకి శ్రీకారం చుట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 100 రోజుల లోపలనే 4 లక్షల ఉద్యోగాలకి శ్రీకారం చుట్టిండు. ఇందులో 1,27,000 ఉద్యోగాలు, ఇందులో ఏంటంటే శాశ్వత ఉద్యోగాలు, అంటే పర్మనెంట్ ఉద్యోగాలు 1,27,000 ఉద్యోగాలు. ఇది నిజంగా గ్రేట్ అండి. మనం ఒక రాష్ట్రంలో 10,000 ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలు, 2,000 ఉద్యోగాలు ఇవ్వడమే గ్రేట్ అంటే, ఇక్కడ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా వచ్చిన 100 రోజుల్లోనే 4 లక్షల ఉద్యోగాలకు శ్రీకారం చుట్టి అందులో 1,27,000 ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం అనేది చేసిండు. నిజంగా ఇది గ్రేట్. పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు అంటే 100 రోజుల లోపల యువతకి 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తీసేసే కుట్ర అనేది జరుగుతుంది. సరే, ఉద్యోగాలు ఇవ్వలేదు, సరే ఓకే, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి చెప్పిండు. ఆ 3,000 రూపాయలు ఎక్కడున్నాయో ఆ దేవుడికి ఎరక. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని టీచర్ ఉద్యోగాలు అనుకుంటా అవి తీసుకురావడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాటి ప్రక్రియ అనేది ఆల్మోస్ట్ ముగింపులో ఉండే. ఆ ప్రక్రియని ఈయన ముగించిండు, అంతేకాని ఈయనగా కొత్త ఉద్యోగాలు ఇచ్చిండు అంటే లేదు. సరే, ఉద్యోగాలు ఇవ్వకపోయినా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఆ నిరుద్యోగ వృత్తికి కూడా మొత్తానికి ఇక్కడ చూసుకుంటే ఇంటూ 0 కొట్టేసిండు, ఇక్కడ కూడా 0 కొట్టేసిండు, మొత్తానికి ఇక్కడ కూడా 0 కొట్టేసిండు. నెక్స్ట్ చూసుకుంటే పరిశ్రమల్లో స్థానికులకి 75% ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి. కేవలం 100 రోజుల లోపలనే, 100 రోజుల పరిపాలనలే పరిశ్రమలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్థానికులకి 75% ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ కొత్త రూల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇది నిజంగా గ్రేట్. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు అంటే
100 రోజుల లోపలనే ఆయన కూడా ఒక పెద్ద పని చేసిండే పరిశ్రమల కోసం. ఏం చేసిండంటే పరిశ్రమలు కప్పం కట్టాలి అని బెదిరించడము, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిండు. దీనికి సంబంధించి నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటే సాక్ష్యాలు నా దగ్గర లేవు, కానీ సాక్షి పేపర్లనే వచ్చింది, ఒక్కసారి మీరే వెళ్ళి చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 100 రోజుల లోపలనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడము. ఇది చాలా పెద్ద స్టెప్ అండి. పెద్ద పెద్ద మహామహులు, ఈవెన్ కేసీఆర్ గారు, అప్పుడు మనం చూసినాం కేసీఆర్ గారు కూడా ఏమన్నారు అంటే లేదు ఆర్టీసీలో విలీనం చేయలేము అని చెప్పేసి, ప్రభుత్వాన్ని ఆర్టీసీలో విలీనం చేయలేము అని చెప్పేసి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. అయినప్పటికీ కూడా ఇక్కడ చూసుకుంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిండు. 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులను చేసిండు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇది నిజంగా గ్రేట్. ఇక్కడ ఆర్టీసీ అసలు పట్టించుకునే నాదుడే లేడు. 100 రోజులైంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి, అసలు ఇక్కడ ఆర్టీసీ ఎవడన్నా పట్టించుకునే నాదుడు ఉన్నాడంటే ఎవడూ లేడు. ఇక మన నెక్స్ట్ పాయింట్, రాష్ట్రంలో ఉద్యోగులకి 27% మధ్యంతర వృత్తి అన్నది ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 100 రోజుల్లో, ఈ 100 రోజుల్లో 27%, ఇక్కడ మీరు చూడవచ్చు 27% మనం చూసుకుంటే మధ్యంతర వృత్తి అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రగల్భాలు పలికిండు చంద్రబాబు నాయుడు గారు. పలికి అసలు ఆ విషయాన్నే మర్చిపోయిండు. అసలు అటు పోతే ఏమన్నంటే నాకాడ డబ్బులు లేవు, మొన్నేమో ముఖ్యమంత్రి అన్నాడు, పోయినసారి ఈసారి ఉప ముఖ్యమంత్రి అన్నాడు. కాకపోతే రామోజీరావు గారు చనిపోతే ఆయన కోసం 4.2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద చేశారు. ఏంటి అంటే ఒక పెద్ద ఫంక్షన్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అంటే అది ప్రభుత్వ డబ్బు. అంటే ఆయన ఎవరు? ఆయన ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార, లేదా ఎవరన్నా రాజకీయ నాయకుడా, లేదా సంఘ సంస్కర్త, ఏం పని చేసి ఆయన చచ్చిపోయిందని చెప్పేసి 4,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఆయన కోసం ప్రోగ్రామ్ చేయాలి? ఆ డబ్బు ప్రజల డబ్బు కదా, ఆ డబ్బు ఉద్యోగులకి పనికొస్తే డబ్బు కదా. అట్లా ఉద్యోగులకు ఇవ్వడానికి మీకు దగ్గర డబ్బులు లేవు, కానీ రామోజీరావుకి ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఇది నిజంగా చాలా దారుణాతి దారుణం. ఇది మన ఫస్ట్ స్లైడ్. ఇక మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్లైడ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 100 రోజుల లోపలనే పోలీసులకి వీక్లీ ఆఫ్ అన్నది ఇచ్చిండు. అంటే పోలీసు వారు కూడా మనుషులే, పోలీసు వారికి కూడా కుటుంబాలు ఉంటాయి, పోలీసు వారికి కూడా బిడ్డలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఒకరోజు ఇంట్లో వాళ్ళు ఉండేటట్టు వెసులుబాటు ఇవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకి సైతం వీక్లీ ఆఫ్లు ఇచ్చిండు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటే వచ్చిన 100 రోజుల్లోనే పోలీసులను వాడుకొని దొంగ కేసులు పెట్టడము, వైసీపీ నాయకులని జైలుకు పంపించడం, ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఎవరెన్నో పట్టుకురావడం, యాంచాంచో కేసులు తవ్వడము, తీసుకెళ్లి జైల్లో పడేయడం, వాళ్ళేమో పాపం బెయిల్ తీసుకుని బయటికి రావడం, ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జరుగుతున్నది. ఇక నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే కిడ్నీ వ్యాధి నిర్మూలించడానికి 600 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పథకం అన్నది ఇక్కడ మీరు చూస్తే నిజంగా ఒక తెలుగువాడిగా గర్వించదగ్గ విషయం. ఉద్దానం అన్నది నిజంగా కొన్ని దశాబ్దాల నుంచి ఉద్దానం అన్నది ఎట్లా దారుణాతి దారుణంగా అక్కడ మనుషులు కిడ్నీ వ్యాధులకి పడి వాళ్ళకి ఎక్కడా లేని రోగాలు వచ్చి చస్తున్నా కూడా పట్టించుకునే నాదులు లేకపోతే అసలు ఎందుకు ఈ వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి అక్కడ అంటే 100 రోజుల లోపలైతే కేవలం 600 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ మంచినీటి పథకాన్ని ఒకటి తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. 100 రోజుల తర్వాత అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టిండు. కాకపోతే అది 100 రోజుల తర్వాత జరిగింది. 100 రోజుల్లో మాత్రం 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఉద్దానానికి. మరి చంద్రబాబు ఏం చేసిండు అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అసలు పట్టించుకోలేదు. మనకందరికి తెలుసు 14 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు. అది కాకుండా మోస్ట్ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉండి కూడా ఉద్దానాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని ఈర్ష అన్నది ఇక్కడ మనకి కనిపిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానంలో మంచినీటి పథకం పెడితే అక్కడ రీసెర్చ్ సెంటర్ పెడితే నిజంగా ఈయన 14 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉండి ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయి ఉండి ఆయన పట్టించుకోకపోగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్ష పడే పరిస్థితి అన్నది నిజంగా ఇది దారుణం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఉగాది నాటికి అంటే 100 రోజుల లోపల మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకో పని ఏంటంటే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇండ్లు స్థలాలు ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చాడు. అంటే 100 రోజుల లోపలనే ఈ 25 లక్షల మందికి భూములు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదనని తీసుకొచ్చిండు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల లోపల ఏం చేసిండు అంటే ఇళ్ల స్థలాల ఊసే లేదు, ఒక పాలసీ లేదు, ఒక ప్లానింగ్ లేదు, అసలు ఆ మాటే లేదు, ఏ ప్లానింగ్ లేదు, ఏ పాలసీ లేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొత్త ఇసుక విధానము.
100 రోజుల లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఇసుక విధానం అనేది తీసుకొచ్చిండు. ఆ విధానం తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ నాయకుల మీద ఇసుక దందా చేస్తున్నారని చెప్పేసి కొన్ని అభియోగాలు వచ్చినాయి. చాలామందిని అరెస్ట్ కూడా చేశారు. ఏకంగా ఇసుకకి సంబంధించే ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఒక మహిళా ఎంఆర్ఓ మీద చేయి కూడా చేసుకున్నాడు. అది పెద్ద ఇష్యూ అయింది. ఇవన్నీ ఆయన ప్రభుత్వంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగకూడదని చెప్పేసి ఒక ఇసుక పాలసీ అనేది తీసుకొచ్చాడు. ఆ పాలసీ తీసుకురావడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, ఇసుకలో ఎట్లాంటి ఇష్యూస్ జరగద్దు అని చెప్పేసి ఇక్కడ ఈ విధానాన్ని తీసుకొచ్చాడు. కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చిండు. ఏంటంటే ఫ్రీ ఇసుక అని చెప్పేసి. నిజంగా ఇది చాలా మంచి విధానం అని చెప్పేసి మేము అందరం అనుకుంటాం. కానీ జరిగింది ఏంటంటే, ఫ్రీ ఇసుక అని చెప్పేసి చంద్రబాబు చెప్పిండు. మొత్తం ఇసుకని దోచుకునే పద్ధతి ఎంత దారుణంగా ఉంది అంటే, దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది. ఫ్రీ ఇసుక అని ఇసుకను దోచుకుంటున్నారు. దీనికి ఏంటి ఆ ఉదాహరణ అంటే, మన తాడిపత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు, ఆయన ఇసుక గురించి డైరెక్ట్గా ఆయన ఒక వీడియో చేసిండు. ఏమని అంటే, టీడీపీ వాళ్ళే ఇసుకను అమ్ముతున్నారు, మా వాళ్ళే అమ్ముతున్నారు, దీన్ని ఆపేయండి అని ఆయన పార్టీ వాళ్ళని ఆయనే వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఈ ఫ్రీ ఇసుక అని చెప్పేసి ఎంత పెద్ద లెవెల్లో ఇసుక దందా అనేది నడుస్తున్నది అని చెప్పడానికి జేసీ దివాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ వీడియో అన్నది ఒక ఎగ్జాంపుల్. ఒకసారి వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల్లో ఏం చేసిండు అంటే, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి 4 విడతల్లో 75,000 రూపాయల ఆర్థిక సహాయానికి శ్రీకారం చుట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా 100 రోజుల లోపలే. మరి మన చంద్రబాబు ఏం చేశాడంటే, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు ఇస్తానని మాయమాటలు చెప్పి అసలు ఊసేలేదు. మనకందరికీ తెలుసు సూపర్ 6లో ఇదొక 6. ఏందా 6 అంటే, ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్పి అసలు ఊసేలేదు. ఊసెత్తేటోడే అసలు లేడు ప్రస్తుతం. అసలు ఆ సూపర్ 6ని ఉంచిర్రో మర్చిపోయారో ఆ దేవుడికే ఎరక. నెక్స్ట్ మనం చూస్తుంటే సోమవారం స్పందన కార్యక్రమం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల లోపల ఒక కార్యక్రమం తీసుకొచ్చిండు. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలని అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతి అధికారి సోమవారం స్పందన కార్యక్రమంలో అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి వాటిని సమీక్షిస్తారు. అంటే సోమవారం అధికారులు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి, మంగళవారం అంటే మరుసటి రోజు ముఖ్యమంత్రి గారు ఆ సమస్యలని ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అని చెప్పేసి సమీక్ష చేసే ఒక ప్రోగ్రాం. అంటే సోమ మంగళ 2 రోజులు. నిజంగా ఇది మంచి ప్రోగ్రాం, ప్రజలకు పనికొచ్చే ప్రోగ్రాం. కాకపోతే మన చంద్రబాబు కూడా ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాడు. ఏంటంటే ప్రజాపాలన అని చెప్పేసి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాడు. నిజంగానే ప్రజలలో మంత్రులు తిరుగుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. కానీ ఆ ప్రజాపాలన వల్ల ప్రజలకు జరిగే మంచి ఏంటంటే అసలు ఏం లేదు, జీరో. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? ఏం లేదు. అన్ని పేపర్ మీద ఉన్నాయి, అన్ని పేపర్ మీద. పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చొని ప్రజల సమస్యలు మొత్తం రాసుకున్నాడు, తీసుకొని పేపర్ పెన్ను. అదేదో విశ్వకవి ఉంటాడు కదా, అది వేసుకొని అట్లా వేసుకొని రాసుకున్నాడు. మరి రాసుకున్న సంగతి ఏమైనా పోయిందా, ఏమైనా జరిగిందా అంటే ఏం జరగలేదు. అదతో చెప్తున్నావా నువ్వు, ఏం జరగలేదని చెప్పేసి ఏం మాట్లాడుతున్నావు, చాలా జరుగుంటాయి, నీకేం తెలుసు అని మీరు నన్ను అడగచ్చు. సుగాలి ప్రీతి గుర్తుందా మీకు? సుగాలి ప్రీతి, అసలు సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని పవన్ కళ్యాణ్ ఊగి వ్యాన్ మించి ఆడబడిపోతాడు అని చెప్పేసి అంత బీపీ వచ్చింది పవన్ కళ్యాణ్కి. సుగాలి ప్రీతికి అన్యాయం జరిగితే పట్టించుకునే వాళ్ళు లేడు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంత రాయి జరిగితే మొత్తం అడ్జేస్తున్నాడు అని చెప్పేసి డైలాగులు కొట్టి ఎలక్షన్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యి పెట్టబెట్టుకుని రాసుకుంటా కూర్చున్నాడు సమస్యలు. కానీ ఒక్క సమస్య తీర్చిండా? ఆ సుగాలి ప్రీతి సమస్యను తీర్చలేదు. ఇది ప్రజాపాలన. అసలు ప్రజాపాలన అన్నదే గాలికి కొట్టుకుపోయింది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నెక్స్ట్ పని ఏంటంటే కాపు కార్పొరేషన్కి. ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి జగన్మోహన్ రెడ్డి గారికి. 100 రోజుల లోపలనే కాపు కార్పొరేషన్కు మొదటి బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో నిజంగా నేను ఇందాకే చెప్పిన, ఒక తెలుగువాడైనందుకు మనందరం గర్వించాలి. మొదటి బడ్జెట్లోనే కాపు కార్పొరేషన్కి 2,000 కోట్ల రూపాయలు కేటాయించడం అది మామూలు విషయం కాదు. కాకపోతే మన చంద్రబాబు ఏం చేసిండంటే ఒక పెద్ద గుండు సున్నా. ఎందుకు గుండు సున్నా అంటున్నాను నేనంటే, అసలు బడ్జెట్ పెట్టలేదు మనోడు. 3 నెలలు అయిపోయింది, 100 రోజులు అయిపోయింది, అసలు బడ్జెట్ అనేదే లేదు. పెట్టినప్పుడు ఇక ఏం డబ్బులు ఏం పెడతాడు, ఏం కేటాయిస్తాడు, ఏమీ లేదు, సున్నా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్, మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఈ స్లైడ్లో ఇంకా విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి, మీరు జస్ట్ చూస్తుండండి. అగ్రిగోల్డ్ బాధితులకి మొదటి బడ్జెట్లో 1,150 కోట్ల రూపాయలు కేటాయించండి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా గ్రేటు. 100 రోజుల లోపలనే మొదటి బడ్జెట్ లోపలనే అగ్రిగోల్డ్ బాధితులకి 1,150 కోట్ల రూపాయలు కేటాయించడం అంటే అది మామూలు విషయం కాదు.
ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే ఒక పెద్ద సున్నా. ఎందుకంటే అసలు బడ్జెటే ప్రవేశపెట్టలే. అసలు అగ్రిగోల్డ్ అన్నది ఉన్నదా అన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయిండు. అగ్రిగోల్డ్ పక్కన పెట్టు, అసలు మార్గదర్శిలో జరిగేటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ మార్గదర్శిలో ఇష్యూస్ని పక్కదారి పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారికి రోజు చెమటలు గారిపోతున్నాయి. అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శి తప్పు చేసింది అని చెప్పేసి చెప్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం పట్టించుకుంటున్నాడు. అట్లాంటి పరిస్థితి అన్నది ఉన్నది. నెక్స్ట్ మనం చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల్లో మళ్ళీ ఏం చేసిండు అంటే ఆశా వర్కర్ల జీతాలు 10,000కి పెంచిండు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఆశా వర్కర్ల జీతాలు ఎంతుండో నాకు అంతగా గుర్తులేదు. మీకు ఎవరికైనా గుర్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి కింద. 10,000కి ఆ జీతాలు పెంచిండు. అంటే 3,500 అని కొంతమంది అన్నారు, కొంతమంది కొంచెం ఎక్కువ అని అన్నారు. నాకు ఎగ్జాక్ట్గా అప్పటిది గుర్తులేదు. 10,000కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పెంచిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు 100 రోజులు అంటే ఇంతవరకు అసలు పట్టించుకోలేదు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి నోటికెల్లా అసలు ఆశా వర్కర్ అని చెప్పేసి ఆ పేర్లు ఇంకా రాలా. వస్తాయా అంటే ఇక పెరుమాళ్ళకే ఎరక. నెక్స్ట్ మనం చూసుకుంటే శ్రీరామనవమి నుంచి వైఎస్ఆర్ పెళ్లి కానుకకి శ్రీకారము. అంటే 100 రోజుల లోపల ఒక ప్లాన్ తయారు చేసుకున్నాడు. ఏందా ప్లాన్ అంటే రాబోయే శ్రీరామనవమి అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసుకున్న ప్లాన్ ఏంటంటే రాబోయే శ్రీరామనవమి నుంచి పెళ్లి కానుక వైఎస్ఆర్ పెళ్లి కానుక ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు. ఇచ్చిండు కూడా ప్రజలకి. ఇది నిజంగా గ్రేట్. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ పెళ్లి కానుక ఇస్తున్నాడా అంటే డబ్బులు లేవు, పైకం లేదు. అందుకే మొత్తానికి దీన్ని కూడా ముంచేసే కార్యక్రమం అనేది జరుగుతున్నది. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే చెక్కులు సైన్ అయినాయో మరి ఆ చెక్కులు కూడా ఇచ్చిరో లేదో అది కూడా మనకు క్లారిటీ లేదు. ఇక నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండు 100 రోజుల లోపల అంటే రైతు భరోసా కింద కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సంకల్పము చేసిండు ఈ 100 రోజుల లోపలనే. ఈ ప్లానింగ్ అన్నది మనకు నిజంగా కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రైతు భరోసా కింద ఒక ప్లానింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇంతవరకు అయితే, ఎందుకంటే అది సూపర్ 6లో ఉన్నది. ఇది కూడా ఇంతవరకు అయితే ఏం చెప్పలేదు. ఎప్పుడు ఇస్తాడో అది కూడా చెప్పలేదు. నిన్ననే ఏదో దీపావళికి సిలిండర్లు ఇస్తా అని చెప్పేసి చెప్పినట్టున్నాడు. అప్పుడెప్పుడో మన లోకేష్ గారేమో వచ్చే సంవత్సరం చూద్దాం ఏంది అంటే అమ్మఒడి వచ్చే సంవత్సరం చూద్దాం అన్నట్టున్నాడు. అదే కానీ అసలు దీని ఊస ఇంకా ఎత్తలే. ఇంకా ఎప్పుడు ఎత్తారో ఆ దేవుడికి ఎరక. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 100 రోజుల లోపలనే నేను 12,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఆయన ఒక సంకల్పం అనేది చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 100 రోజుల లోపలనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం చేసిండు. ఏంటి ఆ చట్టం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నామినేటెడ్ పదవులలో 50% రిజర్వేషన్ కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం చేసిండు. ప్రతి పనికి మాలినోడు వస్తాడు, ఎస్టీలకి మంచి చేస్తా, బీసీలకి మంచి చేస్తా, బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ అని చెప్పేసి గాలి మాటలు మాట్లాడి వెళ్ళిపోడు. కానీ ఎవరైనా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి న్యాయం చేసే దమ్మున నాయకుడు ఎవడైనా ఉన్నాడా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా చట్టం చేసిండు. అది నిజంగా మొగోడు చేయవలసిన పని. ఏకంగా చట్టం చేసి పడేసిండు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన రావడం జరిగింది. 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇట్లాంటి మంచి ఐడియాలు రావు. ఏం ఐడియాలు వస్తాయి అంటే ఇక మీకు ఆల్రెడీ తెలుసు, నేనేం చెప్పక్కర్లా. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. నెక్స్ట్ 100 రోజుల లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండు అంటే నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేయడము. నిజంగానండి ఢిల్లీ తరహాలో, ఢిల్లీలో స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు చాలా బాగా చేసిండు అరవింద్ కేజ్రీవాల్, మనందరికీ తెలుసు. ఢిల్లీ తరహాలో అసలు స్కూళ్ళ రూపురేఖలను మార్చేసిండు జగన్మోహన్ రెడ్డి. మొన్న లోకేష్ గారు ఒక స్కూల్కి వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చిండు. ఆ స్కూల్ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందంటే, ఎందుకంటే ఆ స్కూల్ని నిర్మించింది జగన్మోహన్ రెడ్డి. ఆ స్కూల్లో వైఫైలు, బోర్డులు, అక్కడ అంటే టేబుళ్ళు అన్నీ చూస్తే కార్పొరేట్ స్కూల్ వేస్ట్ అనిపిస్తుంది. అట్లాంటి స్కూల్కి వెళ్ళి లోకేష్ గారు ఫోటోలు దిగి వస్తే అక్కడికి వెళ్ళిన లోకేష్ గారు ఆయన మార్కెటింగ్ కోసం ఫోటోలు తీసుకున్నాడు. కానీ బయటకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మార్కెటింగ్ అయిపోయింది. లోకేష్ గారిని అందరూ మర్చిపోయారు. ఆ స్కూల్ నిర్మించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్సాప్ చెప్పారు అందరూ. నిజంగా నాడు నేడు స్కూళ్ళ కింద నాడు నేడు ప్రోగ్రాం కింద స్కూళ్ళు బాగు చేయడము, అది కాకుండా అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకున్నాడు. స్కూళ్ళు బాగు చేస్తా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఆయన 100 రోజుల లోపల సంకల్పం చేయడం జరిగింది, ఇవ్వడము జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మరి చంద్రబాబు ఏం చేసిండు అంటే స్కూళ్ళు ఉన్నాయి, బాగున్నాయి, చూసి ఓర్చుకునే తత్వం కాదు కదా చంద్రబాబు. ఇది ఏం చేసిండు అంటే ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని మొత్తానికి ఇంగ్లీష్ మీడియం తీసేయడము. సిబిఎస్ఈ ఇక్కడ చూసుకుంటే నిజంగా ఇది దారుణం అండి. ఎందుకంటే
ఉన్న సిబిఎస్ఈని ఇంగ్లీష్ మీడియాన్ని ఐబీ సిలబస్ కూడా దీన్ని తొలగించే ప్రయత్నం అన్నది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుగు మీద ప్రేమ ఉందంట, ఆ ప్రేమ సస్తలేదు. అందుకే మన చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియాన్ని తీసేస్తాడంట, సిబిఎస్ఈ తీసేస్తాడంట, ఐబీ సిలబస్ కూడా తీసేస్తాడంట. నిజంగా ఎంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి తీసుకొస్తే స్కూల్ అని నిజంగా మొత్తానికి నేను భయపడ్డది జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఇంత ఇష్టపడతావు అడిగితే చాలాసార్లు చెప్పడం జరిగింది. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం రిలేటివ్ కాదు, లేదా ఆయనకి నాకు ఏమన్నా ఆస్తులు లేవు. కానీ ఎందుకు నేను ఇష్టపడతా అంటే ఆయన ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చిన మార్పులు. నేను నా పిల్లలని ఐబీ సిలబస్ నేను చదివించలేను, ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు లక్షల్లో అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్లో ఐబీ సిలబస్ ఎక్కడో ఫారెన్లో వేరే కంట్రీలలో ఒకరు కూర్చొని ఆన్లైన్లో మన పిల్లలకి చదువు చెప్పే ఒక సౌభాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తా అని చెప్పి సంకల్పిస్తే ఈరోజు ఆయన చేసిన పని మొత్తం మట్ల కొట్టుకుపోయింది. నెక్స్ట్ ఏం చేసిండు 100 రోజుల లోపల అంటే దశల వారీగా మద్యపాన నిషేధము, బెల్ట్ షాపులు ఎత్తేస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు 100 రోజుల లోపలనే ఎత్తేసిండు ఆల్రెడీ. ఏంటి బెల్ట్ షాపులు ఎత్తేసిండు. ఆయన వచ్చిన 100 రోజుల లోపలనే బెల్ట్ షాపులన్నీ ఎత్తేసిండు. బెల్ట్ షాపులు అంటే అంత ఇంత అనుకునేరు. 48,000 బెల్ట్ షాపులు ఏమో అనుకుంటా, అంటే నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. 48,000 బెల్ట్ షాపులు ఏమో ఎత్తి పక్కన పడేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఏవైతే షాపులు ఉన్నాయో మద్యం షాపులు వాటిని అన్నింటినీ గవర్నమెంట్ విధానంలోకి లీగాలిటీకి తీసుకొచ్చి రేట్లు పెంచేసిండు. అందువల్ల ఏమవుతుంది, 100 రూపాయలు పెట్టి మందు తాగేటోడు అరే ఇది 200 అయింది ఇక నేను తాగలేను అని చెప్పేసి ఇంటికి పోతాడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ 100 రూపాయలు వాడి భార్య పిల్లలకు పనికి వస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మా చంద్రంబాబాయ్ ఇప్పుడు వచ్చిన 100 రోజులలో ఏం చేశాడంటే మళ్ళీ బెల్ట్ షాపుల పునరుద్ధరణ చేసి 99 రూపాయలకే 99 రూపాయలకే మద్యం అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కావాలంటే వెళ్ళి తాగినండి. నిన్ననే వచ్చిన న్యూస్ 99 రూపాయలకే అవైలబుల్ అంట. 100 రూపాయలు కూడా కాదు, 99 రూపాయలకి. అంటే మద్యం అలవాటు ప్రజలకి పడాలి అని చెప్పేసి చేస్తున్న ప్రయత్నం లాగానే ఉన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల లోపల చేసిన పనులు. ఇంకా చూస్తే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఇంకా 3 పనులు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఏం చేసాడంటే బాక్సైట్ తవ్వకాలని బ్యాన్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కేవలం 100 రోజుల్లోనే ఈ బాక్సైట్ తవ్వకాలని జగన్మోహన్ రెడ్డి గారు బ్యాన్ చేయడం జరిగింది. ఈ బాక్సైట్ తవ్వకాల వల్ల వాతావరణం మీద బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి ఆయన తవ్వకాలను నిలిపేసిండు. కానీ మన చంద్రంబాబాయ్ ఇప్పుడు వచ్చి 100 రోజులైంది. ఏం చేసిండు అంటే అసలు బాక్సైట్ తవ్వకాల మీద పాలసీ చేయలేదు. జగన్ గారు చేసిన పాలసీ ఇంకా అదే నడుస్తుంది. అంటే బాక్సైట్ ఏదైతే బ్యాన్ నేను ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిండో అది అట్లనే ఉన్నది. ఇంతవరకు దాన్ని ఏం టచ్ చేయలే మా చంద్రంబాబాయ్. ఇది నిజంగా దారుణం. కొత్త పాలసీ అనేది చేయలేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే కంటి వెలుగుకు శ్రీకారము. పేద ప్రజలు కొంచెం ఏజ్ 45 కాదు 50, 55, 60, 65, 70 పేద ప్రజలు వాళ్ళు కంటి చూపు బాగాలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేసుకునే ఆ స్తోమత లేని వాళ్ళకి కంటి వెలుగు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి 100 రోజుల లోపలే దానికి శ్రీకారం చుట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నిజంగా గ్రేట్ అండి. కాకపోతే మా చంద్రంబాబాయ్ ఏం చేస్తున్నాడు అంటే ఉన్న హాస్పిటళ్ళు మరియు వైద్య కళాశాలలు వీటిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోలేరు అని చెప్పేసి గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ మనం పెడతాము. అట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకెళ్ళి ప్రైవేటు ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉన్నారో వాళ్ళ చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ ఉంటే రేపు ప్రైవేట్ వాళ్ళ చేతులకు అది వెళ్తే ఏమవుతుంది అంటే ఆ ట్రీట్మెంట్ పోగానే 200 కట్టు ఫీజు అంటాడు. ఎందుకంటే ప్రైవేట్ వాడి చేతిలో తీసుకున్నాడు, వాడు మెయింటెనెన్స్ చేస్తున్నాడు. అట్లాంటప్పుడు వాడు సంపాదించుకోవాలిగా. అది అంటే ఉన్న ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు హాస్పిటల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది నిజంగా దారుణాతి దారుణం. ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మనందరికీ తెలుసు ఆయన వైద్య రంగంలో ఎంత మార్పులు తీసుకొచ్చిండో మనం చూసినాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఆయన తీసుకొచ్చిండు. ఆరోగ్యశ్రీ అన్నది నిజంగా రాజశేఖర రెడ్డి గారిని రాబోయే 10,000 సంవత్సరాల దాకా కూడా ఆయనను బతికే ఉంచుతుంది. ప్రజల గుండెలలో ఆయన బతికే ఉంటాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్ ఇంకా చాలా ఉన్నాయి. నేను రాసుకుంటా కూర్చుంటే ఇంకా ముందెళ్తాయి. కానీ నాకు గుర్తున్నాయి నేను చూసుకున్న లాస్ట్ వచ్చేసి ప్రజల భద్రతకి పెద్దపీట వేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చిన కేవలం 100 రోజుల్లోనే ప్రజల భద్రత ఎట్లాంటి సంఘటనలు జరగొద్దు, ప్రజలు సేఫ్గా ఉండాలి, ఎవరికి ఓటేసిన వాళ్ళైనా సరే ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే. అందుకే ఆయన అన్నాడు కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను,
ఎవరైనా సరే నా వాళ్ళే అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు. నిజంగా ఎంత సేఫ్టీ అంటే భద్రత మీద ఆయన చాలా అంటే చాలా దృష్టి పెట్టి. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, 100 రోజుల పాలనలో 50కి పైగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, హత్యలు అసలు లెక్కలేవు. అంటే అత్యాచారాలు 50 జరిగినాయి. 100 రోజుల్లో 50 అత్యాచారాలు జరిగినాయి. కానీ హత్యలు లెక్కలేవు. నేను ఈ అత్యాచారాలను లెక్కబెట్టిన ఎన్ని ఉన్నాయి అంటే 50 దాకా వెళ్ళినాయి. మీకు కావాలి అంటే నేను పేర్లతో సహా ఇవ్వగలను. గో ఇక్కడ మీరు చూస్తే ఏ ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగినవా 50 జరిగినాయి అంటున్నావు, నీ కాడ అసలు డీటెయిల్స్ ఉన్నాయా అడిగితే ఈ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదు కానీ కొంచెం పెద్దగా చేస్తా. ఇవన్నీ ఆడబిడ్డల పేర్లు ఎక్కడెక్కడ జరిగింది ఒక్కొక్క డీటెయిల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలము నేదునూరు గ్రామంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన పరమట రాజశేఖర్ అనే వ్యక్తి అత్యాచారము. ఇక్కడ ఫస్ట్ ఇది ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇది ఫస్ట్ పాయింట్ నేను చదివింది. ఇట్లా అందరూ ఆడబిడ్డలు ఎవరైతే 50 జరిగిన సంఘటనలు, ఆ 50 అత్యాచారాలు జరిగినాయి వాళ్ళ పేర్లు డీటెయిల్స్తో సహా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే పాడేరులో ఇక్కడ చూడొచ్చు, పాడేరులో. నెక్స్ట్ చూసుకుంటే బాపట్ల, నెక్స్ట్ చూసుకుంటే పల్నాడు, నెక్స్ట్ చూసుకుంటే విజయవాడ, నెక్స్ట్ చూసుకుంటే బాపట్ల, నెక్స్ట్ విశాఖపట్నం, అన్నమయ్య జిల్లా, నెక్స్ట్ చూసుకుంటే అనకాపల్లి, ఇక్కడ చూసుకుంటే కృష్ణా జిల్లా, ఇక్కడ చూసుకుంటే విజయనగరం, ఇక్కడ చూసుకుంటే తిరుపతి, విశాఖ నగరం, అనంతపురం, మార్కాపురం, గుంటూరు, నూజివీడు, కృష్ణా జిల్లా, నెల్లూరు, నాదెళ్ల మండలం. ఇట్లా మనం చూస్తే అన్నీ ఉన్నాయి డీటెయిల్స్. నిజంగా దారుణాతి దారుణం. ఇక్కడ చూడండి కింద బాబ్బా 50 అత్యాచారాలు 100 రోజుల్లో అండి. నిజంగా ఇది సిగ్గుతోటి మనం తలదించుకునే విషయము. ఇక హత్యలు ఎన్ని జరిగినాయి అంటే లెక్క పెడదామంటే నెంబర్ సరిపోవట్లేదు, అన్ని హత్యలు జరిగినాయి. నా దగ్గర ఆ హత్యల డేటా లేదు, నాకు టైం దొరకలేదు తీద్దామంటే. ఈ డేటా తీసేసరికి చాలా టైం పట్టింది, అందుకే హత్యల డేటా తీయలేదు. కానీ హత్యలు ఎన్ని జరిగినాయో మీ అందరికీ బాగా తెలుసు. నిజంగా భద్రతలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయింది. మేడము ఎవరు గౌరవనీయులు నాకెంతో ఇష్టమైనటువంటి నాయకురాలు అయినటువంటి మా హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు డేటా ఇవ్వండి అంటుంటారు కదా. ఇగో డేటా, ఏదైతే అత్యాచారాలు జరిగినాయో అత్యాచారాల డేటా ఇది. ఇవాళ రేపో లేదా ఇంకో వారంలోనో 10 రోజుల్లోనో హత్యల డేటా కూడా వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు ఈ విషయం ముందు మీరు చెప్పాలి. అదే కాకుండా మీరు ఏం చేయాలంటే ఇవన్నీ చూసి, ఎందుకంటే నిజమైతే మాకు చెప్పండి మేము ఒప్పుకుంటాము, నిజమైతే మాకు చెప్పండి అన్నారు. నిజాలు బయటకు వచ్చినాయి కదా, ఇప్పుడైనా సరే ఒప్పుకోండి ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి. ఎందుకు అంటే మా అందరికీ, మేము తెలుగు వాళ్ళం, మాకు కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే వాడెవడో ఎక్కడో కూర్చొని ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ ఉమెన్ అంటాడు, ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ సేఫ్ అంటే మాకు తలగొట్టేసినట్టున్నది. మా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాడు ఎవడో పనికి మాలిన ఏదో అని చెప్పేసి మాకు కోపం వస్తున్నది. అది మీరు తప్పు అని రుజువు చేయాలంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటనలన్నిటికీ మీరు యాక్షన్ తీసుకుని వాళ్ళని తీసుకెళ్ళి తోపుశాలలో తోయాలి. అప్పుడు కరెక్ట్గా ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ షీటు. సరే, ఇది 100 రోజుల పాలన, జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల పాలన, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన. ఈ రెండు పాలనలో డిఫరెన్స్ అన్నది మీకు అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. నేను ఏదైనా విషయాన్ని మిస్ చేస్తే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అదే కాకుండా ఈ వీడియో యొక్క ఏంటి స్పెషాలిటీ ఏంటో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఈ వీడియోలోని డేటా అన్నది చాలా ఇంపార్టెంట్ డేటా. అది వేరే చోట్ల నుంచి తీసుకొచ్చిన డేటా, కొంచెం కష్టపడి తీసుకొచ్చినాం. అందుకే వీడియోని లైక్ చేయడమే కాదు, వీడియోని షేర్ చేయడమే కాదు, వీడియోని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని మ్యాక్సిమం వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. తప్పకుండా వీడియో మీకు చాలా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.